ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభుత్వ సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తన దాసులను నిర్వహించినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించి సంతోషంగా ప్రజా సంకల్పయాత్రను సంపూర్ణం చేసుకుని మన ప్రియులు డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ వద్దకు చేరుతున్న సందర్భంగా దేవుని స్తుతిస్తూ మనం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ ఘన దివ్య సుందర నామములో స్తుతిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయంలో దేవా మీ నామమును మంచిగా భావించి ఈ మధ్యాహ్నం స్తుతిస్తున్నాను. దయచేసి మా స్తుతిని స్వీకరించండి ప్రభువా. ఈ రోజులో మీ కనిపిస్తున్న మేము నమ్ముచున్నాము దేవా. మీ ఆత్మ సంచారం చేయకుండా విశ్వసిస్తున్నాము. ఎంతవరకు మీ నుంచి వెన్ను కట్టి ప్రోత్సహించి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప స్థితి మీరు స్వీకరించి మీ సన్నిధి మాతో ఉంచమని మీ మాటలు చెప్పి బలపరిచి ఇక్కడ చేయవచ్చిన అందరి యొక్క హృదయవాంఛను నెరవేర్చమని మీ కృపలో మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఒక స్థితికి తెలుసుకున్న ఒక కోరస్ పాడుతున్నాము. ఒక కోరస్ పాడుకుని ఒక 5 నిమిషంలో దేవుడి వాక్యాన్ని విని ఆ తర్వాత మనం బయటకు వెళ్ళిన తర్వాత సంతోషంగా హర్షధ్వానాలు తెలియజేద్దాం. ప్లీజ్ ఒక 5 నిమిషంలో ఒక దేవుని కోరస్ పాడుకుందాం. పాత పుస్తకం నుంచి 351వ పాట హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడనేటువంటి పాట పాడుకున్నాం. సాంగ్ నెంబర్ 351. హల్లెలూయా పాడుదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడుదా ప్రభు నిన్ను కొనియాడేదా Bravo.
నాయకులు దేవుని వాక్యాన్ని బట్టి ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర సంపూర్ణంగా ముగించుకుని దేవుని సన్నిధి అయినటువంటి దేవుని స్థితించే స్థలమైనటువంటి ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఒక 5 నిమిషంలో దేవుని వాక్యాన్ని విని ఆశీర్వచనాన్ని మనం తీసుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసి మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచింది. ఈ యొక్క యాత్ర అంతటి విషయంలో కూడా దేవుడు తన దివ్యమైన హస్తాన్ని తన కుమారుడికి తోడుగా ఉంచారు. ప్రతి స్థలంలో కూడా చాలా మంది అనుకుంటున్నట్టుగా ఈ ప్రజా సంకల్ప యాత్ర ఏది కొరకు అనేది వాటిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయము ప్రజల సంక్షేమం కొరకు కొనసాగించబడింది. అంటే ప్రజల అభివృద్ధి కొరకు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని దేవుడిచ్చిన వేద గ్రంథాన్ని బట్టి మనకు ఘోషిస్తూ ఉన్నది. పిల్లరా, 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ యాత్ర అంతట్లో కూడా మరి 3000 పైచిలుకు కిలోమీటర్లు 341 రోజులు పైగా అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో ప్రతి స్థలం